దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బలమైన దేవుడు, సైన్యంలో అధిపతి అయిన దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన అంశంలో 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయం 4వ వచనంలో హిజ్కియా రాజు 30వ అధ్యాయంలో దేవాలయమును శుద్ధీకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆకాశంనున్న పరిశుద్ధ దేవుని సన్నిధికి, దేవుని నివాసంనకు చేరెను అనే మాటతో 30వ అధ్యాయం ముగించబడ్డదండి. అయితే హిజ్కియా యూదా రాజు అయితే 4వ వచనంలో, మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో ఉన్న జనులకు, కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రములు. ఆ ఆజ్ఞ వెల్లడగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెయు, సస్యఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చిరి. సరే, ఆ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును బట్టి దేవాలయమును శుద్ధీకరించి దేవుని ఆలయంలో ఉన్నటువంటి అపవిత్రమైనవన్నీ తీసివేసి, మరి యాజకులు, లేవీయులు అందరూ మరి దేవుని సన్నిధిలో తమను తాము ప్రతిష్ఠించుకొని ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆకాశమందున్న దేవుని సన్నిధికి చేరింది. సరే, అయిన తర్వాత హిజ్కియా చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులకు, లేవీయులకు ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న జనులకు ఆయన ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చిన కానుకల్లో యాజకులకు, లేవీయులకు భాగం ఉందండి. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో తీసుకొని వచ్చే కానుకల విషయంలో దేవుడు చెప్తూ ఇశ్రాయేలీలందరికీ గోత్రముల వరుసను అనుసరించి వారికి రావాల్సిన దీవెనలన్నీ ఇచ్చాడు. కానీ లేవి గోత్రాన్ని దేవుడు యాజకత్వం కొరకు, దేవుని పని జరిగించడం కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి స్వాస్థ్యము, వారి భాగము యెహోవాయే వారి స్వాస్థ్యము గనక అందరికీ పాలు పంచినట్టుగా లేవీలకు పాలు పంపకాలు ఏమీ లేవు. గనక దేవుని ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రములు. అది హిజ్కియా రాజు ప్రజలతో కూడా చెప్పాడు. ఏమనంటే, ఇదిగో దేవుని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, యాజకులకు, లేవీయులకు ధైర్యంగా వారి పని జరుపుకోవాలంటే వారికి ఇవ్వాల్సిన భాగం వారికి ఇవ్వాల్సిందే. దేవుని బిడ్డ, దేవుని భాగము దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ రీజన్ పెట్టి కూడా దాన్ని ఆపడానికి వీలు లేదు. అంతేకాదు, మరి యాజకులకు యెహోవాయే స్వాస్థ్యము, లేవీయులకు యెహోవాయే స్వాస్థ్యము గనుక వాళ్లకు పాలి భాగము అంటే అందరికి పంచినట్టుగా స్వాస్థ్యము ఏమీ పంచి ఇవ్వలేదు. యెహోవాయే వారి స్వాస్థ్యము అనే మాట ఈ లేవి గోత్రం గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే హిజ్కియా రాజు చెప్తుండు, ఎవరికి ఇవ్వాల్సిన భాగము వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకు? ఎవరి భాగం వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా ధైర్యంగా జరుపుకుంటారు. కనుక మరి వాళ్ళకి ఇవ్వాల్సిన దేవుని నియమం ప్రకారంగా ఏదైతే ఇవ్వాల్సిందో, ఏదైతే వారికి భాగము పంచిపెట్టాలని ఉందో ఆ భాగాన్ని పంచి ఇచ్చేయాలా అని హిజ్కియా రాజు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని విషయాల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా నియమ ప్రకారంగా
పద్ధతి ప్రకారంగా ఉంటాడండి. మరి యాజకత్వం చేసే యాజక కుటుంబము, యాజక గోత్రం ఏదంటే లేవి గోత్రం. లేవి గోత్రాన్ని దేవుడు తన పరిచర్య చేయడానికి, తనకు ప్రజల పక్షంగా లేవీలు యాజకులు వచ్చి ప్రభువుకు ప్రతిష్ఠ చేసే బలుల విషయంలో, నైవేద్యాల విషయంలో లేవీలు చేయాల్సిన పని వాళ్ళు ధైర్యంగా సంతోషంగా చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన భాగం వాళ్ళకి ఇచ్చేయాలని హిజ్కియా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఇశ్రాయేళ్లతోటి. ఎందుకు? అందరూ మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి మాత్రము ఏదన్నా ఆపుతాం కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రము ఎన్నో సాకులు చెప్తాము, ఏదైనా నెరవేర్చుకుంటాం. ఉదాహరణకి చెప్తున్నా అండి, ఎగ్జాంపుల్ అర్థం కావడానికి. కరెంటు బిల్లు వచ్చింది, వాటర్ బిల్లు వచ్చింది, పిల్లల ఫీజులు వచ్చినాయి, పాలకు ఫీజు ఇది కట్టాల పైసలు, ఆ విధంగా రెంట్ కట్టాల. ఎన్నో విధాలుగా మన దైనందిన జీవితంలో ఎన్నో అవసరతలు మనకు ఉంటాయి. మనకున్న ఆదాయంలో అన్నిటికీ పంచుతాం. కానీ యాజకత్వానికి, లేవి గోత్రానికి, దేవుని పనికి ఇయ్యాల్సిన దాని విషయంలో ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నా మందిరంలో ఆహారం నిలవండునట్లు 10వ భాగం అంతా మీరు కృతజ్ఞతార్పణలను దేవుని మందిరంలోనికి తీసుకొని రండి అని మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. అలాగే మనము లేవియాకాండము, సంఖ్యాకాండము దాంట్లో చూస్తే ప్రత్యక్ష గుడారంలో పనిచేసే యాజకుల కొరకు ఏమి ఇయ్యాలా అనేది క్లారిటీగా రాసిపెట్టింది. దేవుడు ఐగుప్తు నుండి కానానుకు ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నప్పుడు మోషేకు చెప్పాడు, మరి ఇశ్రాయేలీలకు వారి వారి గోత్రముల ప్రకారంగా వారి వారికి ఇవ్వాల్సిన స్వాస్థ్యం వారికి ఇవ్వాలని. అదేవిధంగా మోషే తర్వాత నాయకుడైనటువంటి యెహోషువ కూడా వారికి ఎవరికి ఇవ్వాల్సిన భాగము వారికి ఇచ్చాడు. ఎందుకంటే కానాను స్వాధీనపరుచుకున్న తర్వాత పంపకాలే జరుగుతాయి కనుక దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి యాజకత్వానికి ఇవ్వాల్సిన విషయంలో మాత్రము ఏ సాకు మీరు చెప్పొద్దు. తప్పకుండా వారు ధైర్యంగా పనులు చేయడానికి, వారి పనులు జరుపుకోవడానికి వారికి ఇవ్వాల్సిన భాగములు ఎవరి భాగాలు వాళ్ళకే ఇచ్చేయాలా అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన ప్రకారంగా మనము చేయాల్సిన వారమై ఉంటున్నాం కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం యాజకత్వానికి, లేవి గోత్రానికి ఇవ్వాల్సిన భాగాలు వాళ్ళకు చెందాలని దేవుని వాక్యము ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తుంది. మీరు 31వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములు వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు ఆయన ఆజ్ఞాపించను. ఆయన అంటే ఎవరు? యూదారాజు. ప్రభు ఏమో ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన విషయాలను మరి ఇశ్రాయేల్ ప్రజలు నెరవేర్చకుండా దాటేస్తున్న సమయంలో మరి దేవుని మందిరంలో పనిచేసే యాజకులకు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలని ఆజ్ఞ వెల్లడి అవుట తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసంను, నూనెను, సస్యఫలములను విస్తారంగా తీసుకొని వచ్చారు. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చారు. యూదా పట్టణంలో ఉన్న కాపురం ఉన్న ఇశ్రాయేల్ వారును, యూదా వారును ఎద్దులలోను గొర్రెల్లోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతులు తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయను ఆరంభించి 7వ మాసమందు ముగించారు. అంటే 4 నెలలు తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు. ఏదంటే అది దేవుని మందిరంలోనికి దేవుని పనులు జరగడానికి తీసుకొని రావాలా. ఆ తీసుకొచ్చిన వాటిని
లేవి గోత్రికులు ఆ విధంగా యాజకత్వం చేసే యాజకులు తీసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాదు ఆ కుప్పలను చూచి మరి హిజ్కియాయు అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. అది 8-9 వచనాల్లో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి తీసుకొచ్చిన కానుకలు దేవుని పని జరగడానికి, దేవుని సన్నిధికి ఎవరు కూడా ఉట్టి చేతులతో రాకూడదు అని క్లియర్గా దేవుడు రాసి పెట్టాడు నియమాలు. కానీ ఆ నియమాలను రాసి పెడితే లేవీలకు అంతెందుకట, యాజకులకు అంతెందుకు ఇవ్వాలా? దేవుని బిడ్డ, అది దేవుడు నియమించిన కట్టడ. యెహోవాయే వారికి స్వాస్థ్యము అనే మాట చూసినప్పుడు నేను ఆ మాట చదివి ఆగిపోయినా. ఎందుకు ఆగిపోయినా అంటే, అమ్మో, లేవీలకు యెహోవాయే స్వాస్థ్యమాట, లేవీలకు ఆయన ఏమి ఇయ్యలేదట, ఏమి ఇవ్వకపోతే ఎట్లయితుంది, ఎట్లా పోషింపబడతారు అని నేను అనుకుంటే దేవుడు నాకు అర్థం చేసిన విషయం చెప్తున్నానండి. దేవుని బిడ్డలారా, 12 గోత్రాలు ఉన్నాయి కదండి. 12 గోత్రాల్లో 10వ భాగం తీసుకొచ్చిండ్రు అనుకోండి. 10వ భాగం తీసుకొస్తే 10 బస్తాల వడ్లు పండినాయి అనుకోండి. 10 బస్తాల్లో 1 బస్తా తెచ్చి దేవుని మందిరంలో వేయాల. ఆ విధంగా వేయాలన్నప్పుడు 12 గోత్రాల్లో 1 గోత్రం యాజకత్వం కొరకు ఏర్పరచబడింది, లేవి గోత్రం. మిగిలిన 11 మంది 11 తెచ్చేస్తారు. గోత్రానికి ఒకంటికి 1 బస్తా తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఎన్ని బస్తాలు ధాన్యం ఉంటుందండి దేవుని మందిరంలో? 11 బస్తాలు ఉంటుంది. అంటే ఇశ్రాయేలీలందరికీ ఏమో 9 బస్తాలు ఉంచుకుంటే 1 బస్తా దశమ భాగం మందిరంలో తెచ్చేస్తే 11 గోత్రాలు తెచ్చిన ఒక్కొక్క బస్తా ఈ యాజక కుటుంబానికి, ఈ లేవి గోత్రానికి చెందినట్టుగా బైబిల్లో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని పని చేస్తే దేవుడు ఏమి తక్కువ చెయ్యడు. ఆ విషయము క్లియర్గా బైబిల్లో నాకు నేరుగా సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యం నేనే అని యాజక గోత్రానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయిన తర్వాత మీ తరతరాలకు ఇదే కట్టడా అని 18వ అధ్యాయంలో ఇశ్రాయేల్ యొక్క దశమ భాగములన్నిటికీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని, ఇశ్రాయేలీలు వారు తీసుకొచ్చిన ఆ భాగం అంతా కూడా లేవీలకు, ఇదిగో లేవీలు చేయి సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21వ వచనంలో ధర్మశాస్త్రంలో రాయబడ్డ విషయాన్ని నేను మీకెత్తి చదివి వినిపిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని పని చేసిన మాకు ఏ బాధ? ఇశ్రాయేలీల 11 గోత్రాలకు అందరికీ స్వాస్థ్యమును పంచిపెడితే మరి మాకేముంది అని లేవీలు అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళందరికీ 10లో 1 భాగం తీసుకొచ్చి మందిరంలో వేస్తే 11 గోత్రాల వారు 11 భాగాలు తీసుకొచ్చి పెడితే ఇశ్రాయేలీలందరికీ 9 భాగాలే అయితే లేవి గోత్రానికి, యాజక గోత్రానికి 11 భాగాలు చెందినాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డ, దేవుని పని చేస్తే నీకేమి కూడా తక్కువ కాదు. ఒకవేళ పరీక్షింపబడుతున్నప్పుడు కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తుండొచ్చు, కానీ లాంగ్ రన్లో, దీర్ఘకాలంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడే నాకు స్వాస్థ్యం అనుకున్న దేవుని బిడ్డలకు ఆయన ఎక్కువనే ఇస్తారు కానీ తక్కువ
ఇవ్వడు. ఇది ధర్మశాస్త్రంలో యాజక కుటుంబానికి దేవుడు నియమించిన కట్టడ, దేవుడు నియమించిన నియమము. కనుక దేవునికి స్తోత్రం. హిజ్కియా ఎప్పుడైతే రాజుగా అయిండో వెంటనే దేవాలయం తలుపులు తెరిచాడు. మరి దీపం ముట్టించాడు, ఆరిపోయిన దీపాన్ని ముట్టించాడు. మరి దేవాలయంలో తెచ్చిపెట్టిన ఆ యొక్క విగ్రహాలన్నిటినీ తీసి పరేశాడు. మీరు 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయంలో చూస్తే 16వ వచనంలో తమకు కనైన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. అర్థమైంది కదండి దేవుని బిడ్డలారా? అపవిత్రమైనవన్నిటిని తీసి కిద్రోను వాగులో పడేసినరంట. అంటే హిజ్కియా రాజు కాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే దేవాలయమును శుద్ధీకరించాడు. దేవుని ఆలయంలో వెలగాల్సిన దీపాన్ని వెలిగించాడు. మరి అంతేకాదు, లేవీయులు కాకుండానే వేరే గోత్రముల నుండి యాజకపు పనికి పెడితే వాళ్ళను కూడా తీసేశాడు. యాజకులు కాని వారిని యాజకులుగా పెట్టుకుంటే తీసిపడేసి లేవి గోత్రంలో ఉన్న వారిని మాత్రమే యాజకులుగా పెట్టాడు. ఇంత ప్రక్షాళన చేశాడండి. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు అని ఈ యొక్క 30వ అధ్యాయము చివరి వచనంలో వారి ప్రార్థన ఆకాశంలో పరిశుద్ధ నివాసమునకు చేరెను అని ఉంటుంది. అంతేకాదు కంటిన్యూషన్లో హిజ్కియా చెప్తుండు, ఇశ్రాయేలీయులారా మీరు దేవుని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్టుగా దేవుని విధిని బట్టి, దేవుని పద్ధతిని బట్టి, దేవుని క్రమమును బట్టి మీరు యాజకులకు ఇవ్వాల్సిన ఆ భాగమును, లేవీలకు ఇవ్వాల్సిన భాగమును మీరు ఇస్తే వాళ్ళు కూడా దుఃఖము లేకుండా ధైర్యం వహించి పని జరుపుకుంటారు కదా. ఎవరి భాగాలు వారికే ఇవ్వాలి అని చెప్తూ ఉన్నప్పుడు ఆజ్ఞ వెల్లడవుట తోడనే జనులందరూ కానుకొచ్చారు. ఆ పెద్ద పెద్ద కుప్పలు వేసేశారు. కుప్పలు వేసేసరికి ఆ కుప్పలను చూసి యాజకులు, లేవీయులు యెహోవాను స్తుతించి యెహోవాను నామమును బట్టి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. 31వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో రాయబడింది. కనుక హిజ్కియా కుప్పలను గుర్చి యాజకులను, లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వారిను ప్రధాన యాజకుడుగా అజర్య యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలైనప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుతున్నది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి కానుకలు తెచ్చినప్పటి నుండి యాజకులు, లేవీయులు భోజనం చేయగా చాలా మిగిలిపోతా ఉందంట. ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్పినప్పుడు హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చను. వారి వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగంలో ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. అర్థమైంది కదండి? దేనికైనా ఒక పద్ధతి ఉందండి. పని జరగడానికి కానుకలు తీసుకొచ్చే విషయం కూడా దేవుడు క్లారిటీగా రాపిచ్చి పెట్టాడు. ఒకవేళ ఈరోజు నేను వాక్యం చెప్తున్నా, నేను ఇచ్చుట విషయం చెప్పినానుకో, అమ్మో రోజు సిస్టర్కు ఇచ్చే విషయము చెప్తుంది. ఎంతసేపు ఆ ఇచ్చే విషయము, డబ్బుల విషయం మనసు ఉంటుంది. అది కాదండి. అట్లని మీరు తప్పించుకోకూడదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది యాజక కుటుంబానికి పోషింపబడడానికి, లేవి గోత్రం పోషింపబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన యాజకులకు, లేవీలకు ఏమి ఇవ్వమని దేవుడు చెప్పాడో, దేవుడే వారి స్వాస్థ్యము అని చెప్పాడు. కనుక మీరందరూ దేవుని మందిరంలోనికి అనగానే ఆజ్ఞ వెల్లడవుట తోడని అందరు తీసుకొచ్చిండ్రట. ఏమేమి తీసుకొచ్చిండ్రు? ప్రథమ ఫలములను తీసుకొచ్చిండ్రు, ధాన్య ద్రాక్షారసములను తీసుకొచ్చిండ్రు, నూనెను, తేనెను తీసుకొచ్చిండ్రు, సస్య ఫలములను తీసుకొచ్చిండ్రు. అన్ని తీసుకొస్తే అవన్నీ తెచ్చి కుప్పలు కుప్పలు ఇస్తే ఆపలను చూసి
యాజకులు, లేవీయులు, హిజ్కియా రాజు అందరూ చూసి సంతోషించి యెహోవాను స్తుతించి ఇశ్రాయేలును దీవించరు. దేవుని బిడ్డ, యాజకత్వం చేస్తున్న వారు ఏడుస్తే అది ఏమి లాభమట? దేవుని బిడ్డ, యాజక కుటుంబం చేసేవారికి వారికి మనమేదో ఇస్తున్నాం అన్నట్టుగా ఫీల్ కావద్దు. ఇది మేము దేవునికి ఇస్తున్నాము, దేవుడు దీన్ని అంగీకరించాలా, దేవుని పని కొరకు మేము ఇచ్చినప్పుడు దాన్ని చూసి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశము ప్రజలందరి లోపల ఉంటే బాగుంటది. కానీ ఆ విధంగా తీయకుండా ఉన్నందుకు హిజ్కియా రాజు హెచ్చరించినప్పుడు దేవాలయంలో ప్రక్షాళన చేసి శుద్ధీకరణ చేసి వాళ్ళ అన్ని విషయాలను దిద్దుకున్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించినట్టుగా వాక్యంలో రాయబడ్డది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో ఎవ్వరం కూడా వెనకంజ వేయకూడదండి. మీరు 10వ భాగంలో కృతజ్ఞతార్పణలను దేవునికి ఇస్తే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను దేవుడు ఇస్తాడు అనే విషయము మనకు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. కనుక దేవునికి ఇచ్చే విషయంలో ఎవ్వరు కూడా బహుశా కష్టమవుతుండొచ్చు. ఈ కష్టం విషయం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను నా భర్త బ్రతుకున్న రోజుల్లో మా కుటుంబంలో మేము మంత్లీ కానుక ఇచ్చేది దేవుని మందిరంలో. అయితే ఒక నెల ఏమైంది, ఈ నెల చాలా కష్టాలు ఉన్నాయి కదా, దేవుని సన్నిధిలో ఇచ్చేది ఆపేద్దాంలే, ఎందుకంటే దేవుడే కదండి మనల్ని ఏమనకుండా ఉండేది. అట్లా అనుకుంటాం మనం. కానీ దేవుడు అన్నాడంటే మనం ఎవ్వరం కూడా ఆయన సన్నిధిలో నిలవలేము. మీరు ఏదైనా ఇయ్యకపోతే దాన్ని ఏ రీతిగానైనా నేను రాబట్టుకుంటా అని వాక్యంలో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. అయితే నేను ఆ రోజుల్లో అంటే నా భర్త గారు ప్రభు దగ్గరికి వెళ్ళే 26 years, దానికి ముందు అంటే ఒక 30 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. ఆ రోజుల్లో మేము ఒక 200 కానుక ఇచ్చేదండి నెలకు. అయితే ఆ 200 కానుక ఈ ఒక్క నెల కాదు కదా, 8 నెలలు డుమ్మా కొట్టేసినామండి. ఒక్క నెల 200 ఇవ్వడానికే మాకు చేత కాలేదు. 8 నెలలది 1600 ఎట్లా టోటల్ చేసేస్తాము చెప్పండి. అది చాలా కష్టం. ఎందుకంటే నేను నా ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడను. దానికి మీరేదో ఇయ్యాలని అంతకంటే కూడా కాదు, బైబిల్ మనకు చెప్తున్నది ఏదో అది చెప్తున్నా అంతే. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవా నా తప్పు అయిపోయింది నాయన, నేను ఇవ్వడం మానేసినప్పటి నుండి ఇంకా కొన్ని కష్టాలు ఎక్కువనే అయినాయి కానీ తక్కువ కాలేదు, ఖర్చులు కూడా ఎక్కువ వచ్చేసినాయి. కనుక ఇప్పటి నుంచైనా నమ్మకంగా ఇవ్వడానికి సహాయం చేయమని నా భర్త గారు చనిపోయిన తర్వాత ఆ ఫైనాన్స్ మెయింటెనెన్స్ నా చేతికి వచ్చింది. కనుక నేను తప్పకుండా 10వ భాగమును వేయడం అనేది స్టార్ట్ చేశాను. అయితే దేవుని అద్భుతమైన కృప, ఒంటరితనంలో కూడా 5 బిడ్డల విషయంలో చదివించుకోవడమైనా, వారి వివాహాలు చేయడం విషయమైనా, వారి లైఫ్ సెటిల్ అయ్యే విషయమైనా అద్భుత రీతిగా దేవుడు నడిపించాడు, దేవుడు సెటిల్ చేశాడు. సమస్త ఘనత మహిమ దేవునికే కలుగును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా దేవునికి ఇవ్వాల్సిన భాగం మరి దొంగిలించడం కానీ వాయిదా వేయడం కానీ చెయ్యకూడదని వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తున్నా. మరి హిజ్కియా రాజు, యూదా రాజు పరిపాలిస్తున్న కాలంలో జనులు దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాల్లో ఈ విషయం కూడా హిజ్కియా చెప్పాడు. ఇదిగో యాజకులు, లేవీలు ధైర్యంగా పని చేసుకోవాలనంటే ఎవరి భాగంలో వారికి ఇచ్చేయాలి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ వెళ్ళడగుట చూడనే ప్రజలందరూ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కుప్పలుగా వేశారు. వేస్తే ఆ కుప్పలను చూసి యాజకులు, లేవీలు, రాజు అందరూ సంతోషించి మరి ప్రజలందరూ అంటుంది, యెహోవా మందిరంలోనికి కానుకలు మేము తీసుకొచ్చినప్పటి నుండి మేమందరం తినగా ఈ గొప్ప రాశి మిగిలిపోయింది అని చూపిస్తా ఉన్నారు. దేవుని బిడ్డారా, దేవునికి ఇచ్చి చెడిపోయిన లేరు, దేవునికి ఇవ్వక బాగుపడ్డోళ్ళు లేరు. గనక దేవునికి ఇచ్చే విషయము సహృదయంతో ఉన్న దాంట్లో ఎంత ఉన్నదో అంత నమ్మకంగా ఉన్న దాంట్లోనే దేవునికి ఇచ్చేది మన జీవితంలో అలవాటు చేసుకుంటే
మనకున్న కొద్దిదైనా కూడా అది దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, మరి అందరు పిల్లలు ఎక్స్కర్షన్ అట్లా పోతుంటే నా పిల్లలను పంపించకపోయేది. అందరు ట్యూషన్ పెట్టి చదివిపిస్తుంటే నా పిల్లలను ట్యూషన్ పెట్టి జీవించలేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభా నీవు జ్ఞానం ఇచ్చే దేవుడో కదా, నువ్వు ఉన్నతమైన విద్యావంతులుగా చేయగలిగిన దేవుడో కదా అని ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా బిడ్డలందరూ కూడా పీజీ చేయడానికి దేవుడు కృప చూపాడు. ఉన్నతమైన విద్యలు చదువుకోవడానికి కృప చూపించాడు. కనుక దేవుని బిడ్డలారా, మన పిల్లలకు ఆశీర్వాదం కలగాలంటే దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలని ఈ పాయింట్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయిన తర్వాత 9 పాయింట్ చెప్తానండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18 నుంచి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం నుంచి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలెను, నీ నీటి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలం దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. బబులోనులో నుండి వెల్లుడి, కల్దీల దేశంలో నుండి పారిపోడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించనన్న సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయదు. బూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతో కోరుచున్నాను. ఒకవేళ ఆలకిస్తే నీ క్షేమము నది వలె, దేవుని బిడ్డ, నది విరామం లేకుండా ప్రవహిస్తూనే ఉంటది కదా, ఆ విధంగా క్షేమము కూడా దేవుడు మన కొరకు ప్రవహింపజేస్తాడు. క్షేమం వెంబడి క్షేమము, కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, మేలు వెంబడి మేలు, ఇలాగ జరిగిస్తూ ఉంటాడు. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. గనక దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలను మనము ఆలకించినప్పుడు మనము క్షేమము నది వలె ప్రవహిస్తుందని, నీతి మరి సముద్ర తరంగముల వలె ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి వినాలి. ఆలకించడము అనంటే చెవి పెట్టి వినాల. విననట్టు అల్లటప్పగా లెక్కలేనట్టు చెప్తే కూడా ఏమో చెప్పిండ్రు ఏంటి, అదే మనము ఈ లోక సంబంధమైన ముచ్చట్లు ఏదన్నా చెప్పితే దాన్ని ఎంత శ్రద్ధగా వింటామో చెప్పొద్దు. దేవుని మాటల విషయం చెప్పినప్పుడు మాత్రము దాన్ని శ్రద్ధగా వినం. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను ఆలకించి వాటి ప్రకారంగా జీవిస్తే క్షేమము నది వలె ప్రవహిస్తుందని, సముద్రత వలె అది ఉంటుందని దేవుడు సెలవిస్తుంది. మన సంతానాన్ని కూడా దేవుడు ఇస్తానని, మన గర్భఫలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని, నా సన్నిధిలో కొట్టివేయబడని, మరవబడని పేరు మనకిస్తానని, కల్దీలలో నుండి బబులోనులో నుండి బయలువెడలి పారిపోడి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు కల్దీల దేశంలోనికి చెరగా తీసుకొని వెళ్ళారు. మనందరికీ తెలుసు దానియేలు గ్రంథం గురించి. కల్దీల రాజు అంటే బబులోను నుండి నెబుకద్నెజర్ రాజు వచ్చి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేసి యూదా జనులను పట్టుకొని వెళ్ళిపోయాడు. అందులో షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వారు వెళ్ళారు. కానీ వారు బబులోనుకు వెళ్ళినా కూడా వారు ప్రత్యేకతను తాము కాపాడుకున్నారు, తమ భక్తిని తాము కాపాడుకున్నారు,
తమ ప్రార్థన జీవితంలో తాము కాపాడుకున్నారు. దేవుని ఆజ్ఞలను ఆలకించి విన్నారు. ఆయన ఆజ్ఞలను ఆలకించి శ్రద్ధగా విని ఆ విధంగా పాటించినందుకు, జీవించినందుకు నది క్షేమం వలె, క్షేమము ఆలకించిన నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగంలో వలె ఉంటుంది. నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది, నీ గర్భఫలం ఆశీర్వదింపబడుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞలను ఆలకించి వినాలా, దాన్ని పాటించాలా. విని విననట్టు, లెక్కలేనట్టు, అల్లటప్పగా, ఆటపాటలుగా దేవుని మాటలు వినడం కాదు. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుతున్నానని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉంది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినగానే వణికి భయపడితే మరి వారి మీద దేవుడు తన దృష్టిని నిలుపుతాడు. ఆ దేవుడు ఆలకించి వారి ప్రార్థనలు విని వారికి జవాబు దయచేస్తాడు, వారికి మేలు చేస్తాడు. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకొని దేవుని మాటలకు మనం లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన మాటను ఆలకించి వినాలా, ఆయన మాటను మరి తూచా తప్పకుండా పాటించాలా. అప్పుడు దేవుడు మన క్షేమాన్ని నిరంతరంగా కొనసాగిస్తాడు, మధ్యలో బ్రేక్ కానివ్వడు. కనుక దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము, అందులో కూడా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఇర్మియా గ్రంథము 22 3వ వచనం, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుతున్నాడు, మీరు నీ న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన దానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవం కలగజేయకుడి, ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. నేను నిశ్చయముగా ఇలాగున చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుతూ ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారం గుండా ప్రవేశించరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విని దేవుని మాటలకు లోబడి ఆ విధంగా జీవిస్తే, తండ్రి లేని వారిని పరదేశులను మరి విధవరాండ్లను బాధింపకుండా వారి ఎడల జాలి కనికరము కలిగి జీవిస్తే, వారి ఎడల దేవుడు వారిని ఉన్నతంగా గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తాను. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఈ 2025 కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ పొందే ఈ సంవత్సరంలో దేవుడు తన బిడ్డలకు చేసే మేలు, ఆయన ఆజ్ఞలను ఆలకించి ఆయన ఆజ్ఞలకు లోబడి తల్లిదండ్రులు లేని వారిని విధవరాండ్లను పరదేశులను మరి ఆ విధంగా పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్లను వారిని విడిపించి వారికి మేలు చేస్తే వారిని బట్టి దేవుడు దీవిస్తానని వాక్యం సెలవిస్తామని. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము వాక్యములో చెప్పిన మాట తూచా తప్పకుండా మనం పాటించాలని ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలమైన మనము ఆయన వాక్యాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి, ఆయన మాటలకు లోబడాలి. మన చుట్టుప్రక్కల ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు, నీ అనేవారు నా అనేవారు తారతమ్యం లేకుండా, తల్లిదండ్రులు లేని వారు కనబడ్డరా, విధవరాలు కనపడరా, పరదేశులు కనపడరా, పరదేశీ ఎడల జాలి చూపండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా పరదేశులు అయి ఉన్నారు కదా. అరే వీడే బతకడానికి దేశంలో ఉన్న స్వాతంత్రము అందరికి ఉంటుండొచ్చు, కానీ పరదేశులైనంత మాత్రాన వాళ్ళని చిన్న చూపు చూడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తామండి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేని వారిని
వారిని వారిని అంటే ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు అని కొంతమంది ఎట్లంటే అట్లా మాట్లాడేస్తూ ఉంటారు. చాలా చిన్న చూపు చూస్తారు, లెక్క లేకుండా మాట్లాడతారు. వాళ్ళని అంటే వాళ్ళకి ఎవరు వస్తారులే మధ్యలో అడ్డము అనుకుంటారు. దేవుని బిడ్డారా, నేను ఆ వివక్షత, ఆ యొక్క భేదము, ఆ తారతమ్యము, ఆ పక్షపాతము అనేది ఎలాగుంటుందో నేను ప్రాక్టికల్గా చెప్తున్నానండి. ఎంతో చిన్న చూపు చూసి, ఎంతో అమర్యాదగా, ఎంతో ఇదిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక సహోదరి ఒక పెళ్లికి సిద్ధపరుస్తున్న కార్యక్రమంలో ఒక భర్త లేని ఒక సహోదరి వచ్చిందండి. వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ బంధువులే చెప్తుండ్రు, అక్క నువ్వు ఆ ప్రక్క దారిలో నుంచి రాక, ఇక్కడ మెయిన్ డోర్ నుంచి రాకు. అంటే ఏంటి? అది శుభం కాదన్నట్టు. భర్త లేని వాళ్ళు ఎదురొస్తే శుభం కాదు అని. కానీ దేవుని వాక్యం ఏమనుంది? నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త, సైన్యంలోకి అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు అని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉంది. పరమ తండ్రే భర్త స్థానంలో ఉండి, భర్త అనగానే మరి అక్షరార్థమైన మీనింగ్ కాదు, కానీ కాపాడేవాడు, పోషించేవాడు, తోడుండేవాడు, మరి ధైర్యం చెప్పేవాడు, అన్నిటికీ. మరి ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నన్ని రోజులు ఒంటరిగానే ఉంటుంది అండి. వివాహమైన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి మెలిసి ఉంటున్నప్పుడు ఒక కుటుంబం ఏర్పడితే ఎంత సంతోషంగా ఒక కుటుంబము మరి చూసి ఎంతమంది ఆనందిస్తారు కదా. అదే ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడుతుండవచ్చు, కానీ ఒక కుటుంబము అయిన తర్వాత అక్కడ మర్యాద, క్రమము, పద్ధతి పాటించాల్సి ఉంటుంది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, పరదేశులనే కానీ, విధవరాందనే కానీ, తల్లిదండ్రులు లేని వారినే కానీ చిన్న చూపు చూడొద్దు, అవమానకరంగా మాట్లాడొద్దు. ఆ విధంగా మాట్లాడకూడదని నేను కాదండి, దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో, 22వ అధ్యాయము 3వ వచనంలో, బాధ పెట్టువాని చేతిలో నుండి విడిపించుడి. ఎవరిని? పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాంతను బాధింపకుడి, వారికి ఉపద్రవం కలగజేయకుడి, ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపకుడి. మీరు నిశ్చయంగా ఇలాగను చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములు గుర్రములు ఎక్కి తిరుగుతూ ఉంటాయని దేవుని వాక్యం తెలియదు. కనుక అధికారులు నీ కుటుంబంలో నుండి, నీ వంశం నుండి వస్తారు. మరి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ తరతరాలుగా దీవెన నీ ఇంటి వారి మీదకి వస్తుంది. కనుక ఎవరిని కూడా అవమానపరచడం కానీ, నిందించడం కానీ, బాధ పెట్టడం కానీ, చిన్న చూపు చూడడం కానీ, వీళ్ళు పేదవారు, వీళ్ళు తండ్రి లేని వారు, వాళ్ళు భర్త లేని వాళ్ళు, వీళ్ళు పరదేశులు అనే భావంతో ఎప్పుడు కూడా ఎవరిని చూడకూడదు. అందరికీ పరమ తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి క్రియ ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక ప్రతి ఒక్కరిని ఆయన ఎంతో దయగా ప్రేమగా చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కనుక అందరికీ ఉపకారి కూడా ఆయన. మరి 94వ కీర్తన 9వ వచనంలో ఉంది. అదేవిధంగా 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 34వ వచనం 35వ వచనంలో కూడా రాయబడింది. మనం ప్రభువు అందరికీ ఉపకారి, ఆయన పక్షపాతి కానే కాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని మాటలు కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో దేవుడు చెప్పుతున్నటువంటి మాటలు ఏంటి అనంటే, పరదేశులను బాధ పెట్టవద్దు, విధవరాలను బాధ పెట్టవద్దు, తల్లిదండ్రులు లేని వారిని బాధ పెట్టకూడదు. అలాగే మరి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నట్టుగా, ఇర్మియా గ్రంథం 39:12లో
యాజకులకు ఇవ్వాల్సిన భాగాలను మీరు ఇది దినవృత్తాంతం ఉంది, నేను ఇది కన్ఫ్యూజ్ అయినా. రెండవ దినవృత్తాంతం 31వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. యాజకులకు లేవీయులకు ఇవ్వాల్సిన భాగం ఇవ్వాలి. అంతేకాదు మరి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను, తల్లిదండ్రులు లేని వారిని బాధ పెట్టకూడదు అని మరి దేవుని వాక్యంలో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యము విన్నప్పుడు దాని ప్రకారంగా ఆలకించి ఆయన మాటలు వింటే నది వలె మన క్షేమం ప్రవహింపజేస్తానని, సముద్ర తరంగముల వలె దాన్ని దీవిస్తానని దేవుడు సెలవిచ్చిన మాట ఈ సంవత్సరంలో దేవుడు మనందరికీ నెరవేర్చునుగాక. తన కృప ద్వారా ఈ వాగ్దానాలన్నీ మనకు అనుగ్రహించి నెరవేర్చి మనల్ని సంతోషపెట్టునుగాక. ఆమేన్. వాగ్దాన వాక్యం చదువుతానండి. దేవుని వాగ్దానము, దేవునికి స్తోత్రములు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము వచనం చదువుతున్నానండి. యెహోవా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. 29వ వచనం అండి, 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిపోయినా బలం ఇచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, నది వలె ప్రేమాన్ని ప్రవహింపజేసే దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మా దయగలిగిన ప్రభా, పరిశుద్ధ ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. అయ్యా, కృప కలుగని ఆజ్ఞాపించే మహిమ పొందే ఈ సంవత్సరంలో ప్రభా, మేము ఈరోజు ఒక 3 పాయింట్స్ ధ్యానించుకున్నాము నాయన. ఆ 3 పాయింట్స్లో ప్రభా తండ్రి, నీ మాటలు మేము ఆలకించి విన్నట్లయితే నది వలె క్షేమమును ప్రవహింపజేస్తానన్నావు, సముద్ర తరంగంలో వలె మా యొక్క నీతిని వెల్లడిపరుస్తానన్నావు ప్రభా. అంతేకాదు ప్రభా, యాజకులకు లేవీయులకు ఇవ్వాల్సిన భాగం ఇస్తే వారు ధైర్యం వహించి నీ పని చేస్తారని నీవు సెలవిచ్చావు ప్రభు. అంతేకాదు ప్రభా తండ్రి, ఇదిగో విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను బాధ పెట్టొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు ఆజ్ఞాపించినవన్నీ మేము చేయగలుగుటకు కృపగా ఇచ్చింది ప్రభా. యేసయ్య మినిస్ట్రీస్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆయన. ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి ప్రభా, ఆయురారోగ్యం దయచేయండి ఆయన. మీ దీవెనాశీర్వాదాలు మెండుగా అడుగుతున్నాను నాయన. మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, నీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపచేయి ప్రభా. నీ కృప ద్వారా మాకు ఆజ్ఞాపిస్తున్న వాటిని అన్నింటినీ మేము చేస్తున్నప్పుడు ప్రభా, ఫలితంగా మేము దీవెనలే పొందుకుంటాం, మేళ్ళే పొందుకుంటాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరం గ్రహించగలుగుటకు సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు. యేసయ్య మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, నన్ను నా కుటుంబాన్ని కూడా మీరే దీవించి మీ సేవలో మీరే వాడుకొని నడిపించమని సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.